ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్ల నిర్మాణంతో పాటు సురక్షిత తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసే అంశంపై సీఎం దిశానిర్దేశం చేశారు. 60 కోట్ల సాస్కీ నిధులతో రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. హాస్టళ్లలో శానిటేషన్, ఆహార పదార్థాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన 2వ రోజు కొనసాగుతుంది. నేడు దోహాలోని స్పోర్ట్స్ సిటీని మంత్రి బృందం సందర్శించింది. స్పోర్ట్స్ సిటీలోని ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం, అలాగే ఆస్పిటర్ స్పోర్ట్స్ హాస్పిటల్, అలాగే ఆస్పైర్ అకాడమీని అధ్యయనం చేశారు. అమరావతిలో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి అవసరమైన ప్రణాళికల గురించి దోహా అధికారులతో చర్చించారు. ఇక మంత్రి నారాయణ వెంట దోహా పర్యటనలో ఉన్నారు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస్. హైదరాబాద్లో ఏసీబీ అధికారుల వలకు భారీ అవినీతి తిమింగలం చెక్కింది. కుకుట్పల్లి జోనల్ కార్యాలయంలో సూపరింటెండెంట్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న చిన్నారెడ్డి 15 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టారు. అల్వాల్, కుకుట్పల్లి, ముసాపేట్ సర్కిళ్లలోని చెరువుల్లో గుర్రపు డెక్క, పూడికతీత పనులు చేపట్టిన ఒక కాంట్రాక్టర్ తనకు రావాల్సిన బిల్లుల కోసం సూపరింటెండెంట్ ఇంజనీర్ పి చిన్నారెడ్డిని సంప్రదించారు. 1,40,00,000 బిల్లులు విడుదలకు ఇంజనీర్ 40 లక్షలు డిమాండ్ చేయగా చివరికి 30 లక్షలకు బేరం కుదిరింది. ఇందులో భాగంగా నేడు 15 లక్షలు కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. హైదరాబాద్ సంజీవరెడ్డి నగర్లోని దాసారం బస్తీలో బస్తీవాసులు ఆందోళనకు దిగారు. తమ నివాసాలకు దారి లేకుండా ఓ బిల్డర్ వివాదాస్పద స్థలంలో నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. తమపై పాత బస్తీకి చెందిన బౌన్సర్లు దాడి చేసినట్టు బస్తీవాసులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బస్తీవాసులు తిరగబడగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్నో ఏళ్లుగా ఎక్కడ నివాసం ఉంటున్నామని, తమకు న్యాయం చేయాలంటూ బస్తీవాసులు నినాదాలు చేశారు. అనంతరం బస్తీవాసులను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిజాంపేటలోని బండారి లేఅవుట్లోని కాముని చెరువు, తొరక్క చెరువులను హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువులు మురుగునీటితో దుర్గంధభరితంగా మారడంతో గొర్రపడెక్క వ్యాపించి దొమ్మలబెడతో రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ప్రజావాణిలో కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకువెళ్లారు. చెరువు ఇన్లెట్లు, అవుట్లెట్లను పరిశీలించి వెంటనే ఈ చెరువు అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను హైడ్రా కమిషనర్ ఆదేశించారు. చెరువుల అభివృద్ధితో పాటు పార్కులు, రహదారులు, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడుకుంటూ ఉన్నామని స్థానికులు ఆయన్ను సాల్వాతో సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసిందని నిరుద్యోగ జేఏసీ నేతలు ధ్వజమెత్తారు. ఉద్యోగ నోటిఫికేషన్ల సాధనకై ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. గత ప్రభుత్వం మాదిరిగానే రేవంత్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులను నిండా మోసం చేస్తుందని వాపోయారు. రాహుల్ గాంధీ చిక్కడపల్లిలో నిరుద్యోగులకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నిరుద్యోగులను పట్టించుకోకపోతే మున్సిపల్ ఎన్నికల్లో నిరుద్యోగుల సత్తా ఏంటో చూపిస్తామన్నారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి సంగారెడ్డి జిల్లా పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రామచంద్రాపురంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి కాన్వాయ్ను ఆర్సీపురం బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. స్థానిక హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో కురుమ సంఘం భవన నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. మేయర్ కాన్వాయ్ ముందు స్థానిక కార్పొరేటర్కు బీజేపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. రంగారెడ్డి జిల్లా మణికొండలో 5 అంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు సీజ్ చేశారు. నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని మణికొండ వెంకటేశ్వర కాలనీలో తప్పుడు ఎల్ఆర్ఎస్ పత్రాలు సృష్టించి కమ్యూనిటీ హాల్కు చెందిన భూమిని కబ్జా చేశారని ఎస్ఎం బిల్డర్స్ సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. అదే స్థానంలో 800 గజాల్లో 5 అంతస్తుల భవనం నిర్మించారు. కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు హైడ్రా రంగంలోకి దిగింది. విచారణ చేపట్టి బిల్డింగ్ ముందు బోర్డు ఏర్పాటు చేశారు. త్వరలోని నిర్మాణాలు కూల్చివేస్తామని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. సంతోష్ నగర్ పిఎస్ పరిధి బండ్లగూడ జోన్ ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నుంచి జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని తొలగిస్తామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశారని బాధిత స్కూల్ యాజమాన్యం ఏసీబీకి ఫిర్యాదు చేసింది. పక్కా సమాచారంతో వలపని ఏసీబీ అధికారులు జూనియర్ అసిస్టెంట్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక నిందితుడిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. మేడారం తిరుగువారం పండుగకు భక్తులు భారీగా తరలివచ్చారు. మహాజాతర తర్వాత పూజారులు, గ్రామస్తులు ఈ పండుగ నిర్వహించుకుంటారు. ఉదయం నుంచి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లను గద్దెల వద్ద దర్శించుకొని పూజలు చేశారు. మరోవైపు భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం పరిసర ప్రాంతాల్లో విడిది చేస్తున్నారు. దీంతో గద్దెల ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ పరిధిలో 40 కోట్ల 70 లక్షల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు. నగరం నలువైపులా విస్తరిస్తోందని, జనాభాకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామని మేయర్ విజయలక్ష్మి అన్నారు. అందులో భాగంగానే రామచంద్రాపురంలో జీహెచ్ఎంసీ పార్క్, సీసీ రోడ్ల నిర్మాణం, రాయసముద్రం చెరువు సుందరీకరణ పనులను ప్రారంభించామని తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలో మహిళా న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. చేవెళ్లకోటలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న స్వప్న మొయినాబాద్ శివారులోని కేతిపల్లి విలేజ్లో పొలం వద్ద ఉన్న సమయంలో దుండగులు దాడి చేసి గొంతు కోసి హత్య చేశారన్న వార్త కలకలం రేపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై న్యాయవాదుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ దారుణ హత్యను నిరసిస్తూ చేవెళ్లకోటను న్యాయవాదులు బాయ్కాట్ చేశారు. హత్య కేసులో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మున్సిపల్ కార్యాలయం ఓటర్లు భారీ నిరసన చేపట్టారు. 17వ వార్డు ఏకగ్రీవ ఎన్నికను వ్యతిరేకిస్తూ ఓటర్లు ఆందోళనకు దిగారు. అభ్యర్థిపై ఒత్తిడి తెచ్చి ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 17వ వార్డులో ఎన్నిక జరగకపోతే 20 వార్డులో ఎన్నికలు అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 10వ తేదీ వరకు ఆందోళన కొనసాగిస్తామని 17వ వార్డు ఓటర్లు స్పష్టం చేశారు. వరంగల్లో ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన లెజ్నోవాకు ఆలయ ధర్మకర్తలు స్వాగతం పలికారు. ముందుగా ఆది శంకరాచార్యులు వల్లభ గణపతిని దర్శించిన అనంతరం ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ స్నపన మండపంలో అర్చకులు మహా ఆశీర్వాదం అందించారు. అమ్మవారి శేష వస్త్రాలు బహుకరించి ప్రసాదాలు అందజేశారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భక్తులు సమర్పించిన కానుకలను ఈరోజు అధికారులు లెక్కించారు. గత 16 రోజుల కాలానికి సంబంధించిన హుండీలను తెరిచి లెక్కించారు. లెక్కింపు విలువ మొత్తం అక్షరాల 2,91,82,998 రూపాయలుగా తేలింది. ఇందులో 251 గ్రాముల బంగారం, 3 కేజీల 255 గ్రాముల వెండితో పాటు అమెరికా, ఇంగ్లాండ్, కువైట్, ఆస్ట్రేలియా, సింగపూర్ తదితర దేశాల కరెన్సీలు ఉన్నట్టు ఆలయ ఈవో సీనా నాయక్ తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కులమైన కనకదుర్గమ్మ సన్నిధిలో భక్తుల సౌకర్యార్థం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున బ్యాటరీ వాహనం వితరణ చేశారు. విజయవాడ గాంధీనగర్లోని ఎస్బీఐ శాఖ ఆధ్వర్యంలో సుమారు 9,13,000 రూపాయల విలువైన బ్యాటరీ వాహనాన్ని దుర్గగుడికి విరాళంగా అందజేశారు. ముంబై హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని వాహనాన్ని ప్రారంభించారు. బ్యాటరీ వాహనాల వల్ల ప్రధానంగా వృద్ధులు, దివ్యాంగులకు చేయూత, అలాగే ఘాట్ రోడ్డుపై కొండపైకి వెళ్లడం సులభతరం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి చేపట్టిన మన్రేగా పరిరక్షణ యాత్ర 3వ రోజు సత్యసాయి జిల్లాలో కొనసాగుతోంది. ధర్మవరం నియోజకవర్గం రాఘవంపల్లి గ్రామం వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో ఆమె పాల్గొన్నారు. పలుగు పార పట్టి మట్టిని ఎత్తారు. ఉపాధి హామీ స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ 10 ఏళ్లు అధికారంలో ఉండగా పథకం అద్భుతంగా నడిచిందని, మోదీ అధికారంలోకి వచ్చాక ఉపాధిని భ్రష్టు పట్టించారని విమర్శించారు. అందరూ కలిసి కాంగ్రెస్ చేపట్టిన పరిరక్షణ పోరాటంలో భాగం కావాలని పిలుపునిచ్చారు షర్మిల. దుర్గమ్మ ఆలయ ఉద్యోగులపై బోర్డు మెంబర్ తరిగొప్పల పార్వతి భర్త హుస్సేన్ బూతులతో రెచ్చిపోయారు. తమతో వచ్చిన అందరికీ ఆశీర్వాదం చేయించలేదని ఆలయ ఉద్యోగులపై బూతుల దండక అందుకున్నారు. ట్రస్ట్ బోర్డు మెంబర్ పార్వతి, ఆమె భర్త హుస్సేన్ 4 మహిళలతో దర్శనానికి వచ్చారు. అందరికీ శేష వస్త్రాలు, ప్రసాదాలు, జాకెట్ ముక్కలు ఇవ్వలేదని ఆలయ సిబ్బందిపై హుస్సేన్ ఊగిపోయారు. ఉద్యోగులను తిడుతున్నా తన భర్తను వారించే ప్రయత్నం బోర్డు మెంబర్ పార్వతి చేయలేదు. బోర్డు మెంబర్ భర్త కావడంతో ఆలయ అధికారులు కూడా మౌనంగా ఉండిపోయారు. తెలుగు సినీ పరిశ్రమకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క అన్నారు. గద్దర్ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ సభ్యుల సమావేశంలో అధికారులు, జ్యూరీ సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. దేశంలో అన్ని భాషల ఇండస్ట్రీలు ఎదగడానికి హైదరాబాద్లో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సినీ ప్రపంచ మార్కెట్కు హైదరాబాద్ కేంద్రంగా మారుతుందన్నారు. అవార్డుల ఎంపికలో సామాజిక సందేశం తప్పనిసరిగా ఉండేలా చూడాలని సూచించారు. ఉగాది పండుగ రోజు గద్దర్ అవార్డుల పంపిణీ చేస్తామని తెలిపారు. సోషల్ మీడియా వేధింపులపై హీరోయిన్ ఈషా రెబ్బా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఇన్స్టాగ్రామ్లో తాను పెట్టిన పోస్టుకు అసభ్యంగా కామెంట్స్ పెట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అసభ్యంగా కామెంట్స్ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.